కాబట్టి ఆయన పిలిపించుకుని ఆయన ద్వారా దీని అబ్బాయి అసలు బాబు గారు ఏమనలేదు, అదంతా తూచ్, మీరు అందరూ అదే దృశ్యం సినిమాలో లాగా మైండ్లో నుంచి ఎరైజ్ చేసుకోవాలన్నమాట. అట్లాంటి తరహా వ్యవహారం ఇక్కడ నడుస్తున్నది. అంత మించి మరేం లేదు. కాకపోతే జనం దాన్ని గుర్తుపెట్టుకుంటారా లేదా అన్నది చూడాలి. లేకపోతే కడప లోక్సభ నుంచి స్థానం నుంచి షర్మిల పోటీ, కడప లోక్సభ స్థానం నుంచి ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తానని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం జరుగుతోంది. అధిష్టానం ఆదేశాల మేరకు కడప నుంచి బరిలో దిగే అవకాశం ఉందని కాంగ్రెస్ అభ్యర్థులు తొలి జాబితాలో షర్మిల పేరు ఉండనున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత పోటీ చేస్తారని, వారి విజయానికి షర్మిల సహకరిస్తారని ఇప్పటివరకు రాజకీయ వర్గాలు భావించాయి. మరోవైపు సునీత పోటీ చేస్తే ఏకంగా మద్దతిస్తామంటూ ఈ నెల 17 కడపలో నిర్వహించిన వివేక 5వ వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో షర్మిల క్రియాశీలంగా వ్యవహరించారు. వివేకాన్ని హత్య చేయించిన వ్యక్తులను, వారిని కాపాడుతున్న వారిని ప్రజా కోర్టులో శిక్షించాలి. కోర్టులో న్యాయం జరగడం ఆలస్యం కావచ్చు, ఇప్పుడు ప్రజా కోర్టులో వాళ్ళందరూ గుణపాఠం చెప్తా ఉంటాం భావోద్వేగంతో మాట్లాడారు. సునీత పోరాటంలో అండగా ఉంటానన్నారు. అలాంటిది ప్రస్తుతం కడప నుంచి షర్మిల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంటారు. రాజకీయ వర్గాల్లో చర్చనీయమైంది. ఇక్కడ ఎవడి గేమ్ వాడు ఆడుతూనే ఉన్నాడు. ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో పార్టీ వేరు, షర్మిల వేరు. షర్మిల కాంగ్రెస్ పార్టీని వాడుకుంది తెలుగుదేశం ఎజెండాని అమలు చేయడం కోసమే. ఎందుకంటే తన అన్నని గద్దె దించితే ఆ తర్వాత తెలుగుదేశం అండతో తను ముందుకు వెళ్ళొచ్చు అన్నటువంటిది ఒక ప్రయత్నం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమైందంటే షర్మిల అక్కడ వీళ్ళందరూ కలిసి అనుకున్నది సౌభాగ్యమని పోటీకి పెడదాం, అక్కడ కడప ఎంపీ స్థానానికని భావించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం వీళ్ళ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల కోసం తనెందుకు కూరుకుంటుంది, సరే నువ్వే పోటీ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు షర్మిల అక్కడి నుంచి పోటీ చేయాలా, అప్పుడు తెలుగుదేశం ఎవరిని పెట్టాలా? సౌభాగ్యం అని తెలుగుదేశం పెడుతుందా? ఇంతవరకు కడప ఎంపీ స్థానాన్ని ఫైనల్ చేయలేదు. కాబట్టి ఇక్కడ అసలు సమస్య వచ్చింది. అంటే ఇంకొకటి, ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం పొత్తు వల్ల కూడా సమస్య అక్కడ. ఎందుకంటే కడప స్థానంలో ఇట్లాగా ఇప్పుడు కాంగ్రెస్కి షర్మిల పోటీ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ కుటుంబానికంటూ మద్దతు ఇచ్చింది అనుకోండి, బీజేపీ ఒప్పుకుంటుంది అప్పుడు వ్యక్తిగత వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు వేసుకున్న ప్లాన్లో కొంచెం ఫెయిల్ అయ్యేటప్పటికి, కొద్దిగా అటు ఇటు అయ్యేటప్పటికి ఇప్పుడు ఈనాడు వీళ్ళందరి బాధ వర్ణనాతీతం.